వైఎస్ కుటుంబంపై విభజించు పాలించు ప్రయోగం జరుగుతోంది. గతంలో తన బాబాయిని ఇప్పుడు తన చెల్లెల్ని కూడా వాడుకుని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని కూడా ఆరోపించారు. దాంతోపాటు తన పాలనలో మంచి జరిగితే వైసీపీకి ఓటేయండి అని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు సార్. ఇది ఒక వార్త. ఈ వార్తని సాక్షి ప్రచురిస్తే ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా హ్యాపీగా దిగిపోతా, ఎన్నికలకు ముందు జగన్ స్వరంలో నిరాశ అంటూ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి ఇదే వార్తని డిఫరెంట్గా హైలైట్ చేసిన పరిస్థితి. కుటుంబాన్ని వాడుకుని కాంగ్రెస్ పార్టీ గతంలో రాజకీయం చేసింది, ఇప్పుడు రాజకీయం చేసింది, తగిన మూల్యం చెల్లించుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. బయటి వారు ఇతర పార్టీల వాళ్ళు ఏం చేస్తారన్నది ఒక పార్టీ ఆలోచించుకుంటూ కూర్చుంటే కష్టం. వైసీపీని లాభం చేసి, వైసీపీని బలోపేతం చేసి, జగన్ నాయకత్వాన్ని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేయదు. అవునా కదా? అది కాంగ్రెస్ పని కాదు, టీడీపీ పని కాదు, జనసేన పని కాదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అయినా ఇతర ఏ ప్రత్యర్థి అయినా నీ పార్టీలో జరిగే పరిణామాలని తనకు అనుకూలంగా వాడుకుంటారు. వాడుకోకపోతే రాజకీయం ఎట్లా అవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిణామాలను జగన్ వాడుకోలేదా? సో అందువల్ల రాజకీయాల్లో అది సహజం. అందువల్ల ఈ వేరే వాళ్ళు కుట్ర చేశారు, వేరే వాళ్ళు మా కుటుంబంలో చిచ్చు పెట్టారు అనే విమర్శల వల్ల ప్రయోజనం ఉండదు. షర్మిల బయటికి రావడానికి కాంగ్రెస్ కారణమా? కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉందా? రాష్ట్రంలో అధికారంలో ఉందా? రాష్ట్రంలో అధికారంలో వచ్చే వాతావరణమైనా కనిపిస్తుందా? మరి ఆమె ఎందుకు కాంగ్రెస్లో చేరుతుంది? పడి కాంగ్రెస్ అంటే షర్మిల వస్తే లాభం అనుకొని చిచ్చు పెడుతుందేమో. ఆ చిచ్చులో, ఆ ఉచ్చులో షర్మిల ఎందుకు పడుతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలో వచ్చే వాతావరణమే లేదు. అలాంటప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ను వదిలేసి కాంగ్రెస్లో ఆమెకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఒకవేళ చిచ్చు పెట్టాలనుకున్నా కాంగ్రెస్ ఉచ్చులో షర్మిల పడదు కదా. అంతే అర్థం కావాల్సింది ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎందుకు నాయకురాలు కాలేదు? ఎందుకంటే జగన్ కోసం పాదయాత్ర చేశారు. జగన్ అన్న వదిలిన బాణం అంటూ జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆ బాధ్యత మోసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో వైఎస్ షర్మిలకు వచ్చిన పదవి ఏంటి? ఓ ఎమ్మెల్యే అయ్యారా? కాలే. ఓ ఎమ్మెల్సీ అయ్యారా? కాలే. ఓ లోక్సభకు ఎంపీ అయ్యారా? కాలే. మొదటి నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న కడపలో ఆమెను పెట్టారా? పెట్టలే. రాజ్యసభకు అయ్యారా? కాలే. మరి ఆమె ఏం చేయాలి? అంటే ఆమె జగనన్న సేవలోనే తరించాలా? ఇదే ప్రశ్న షర్మిల వైపు నుంచి వస్తున్నది, నేను అడుగుతున్నది కాదు. ఆమె కూడా రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి. ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ. జగన్కి ఎలా రాజకీయ ఆకాంక్షలు ఉంటాయో షర్మిల కూడా ఉంటాయి కదా. ఇద్దరు రాజశేఖర రెడ్డి సంతానమే కదా. సో ఇద్దరికీ రాజశేఖర రెడ్డి లాగా రాజకీయ కోరికలు ఉండడంలో తప్పలేదు కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఆమెకు ఏదైనా పదవి ఆఫర్ చేసినట్లు కానీ ఆమె తిరస్కరించినట్టు కానీ ఎక్కడ వార్తలు రాలే. ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరు చెప్పలే. మరి ఆమెకు మంత్రి పదవి ఇచ్చాం, ఆమె వద్దన్నది. ఆమెకు ఏ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్లో రానప్పుడు ఆమె ఏం చేస్తుంది? అది కూడా అప్పుడు వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయలే. జగన్ వ్యతిరేకంగా వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టింది. సో అది ఆ పార్టీ తెలంగాణలో సక్సెస్ కాలే. మరి ఆమెకు ఇంకా రాజకీయాల్లో కోరిక ఉంది. ఎప్పుడైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నడవలేదో అప్పుడే జగన్ పిలిచి, చెల్లిరా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నా తర్వాత నీవే నాయకురాలు అని చెప్పి ఆమెకు పెద్ద పదవి ఇచ్చి ఉంటుంటే బహుశా ఆమె చేరకపోవేమో కాంగ్రెస్లో. అది జరగలేదు. అంటే ఇప్పుడు మరి చిచ్చు ఎవరు పెట్టినట్టు? కాంగ్రెస్ పార్టీ ఎట్లా పెడుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు సముచిత స్థానం రాకపోవటానికి కాంగ్రెస్ కారణమవుతుందా? కాంగ్రెస్ చెప్పితేనే జగన్ పదవి ఇవ్వలేదా? అందువల్ల అది క్లియర్గా కనబడుతుంది కదా షర్మిల ఎందుకు బయటకు వచ్చిందో. సో షర్మిల రాజకీయ కోరిక ఆకాంక్షలున్న వ్యక్తి. ఆమె షీజ్ ఎ పొలిటీషియన్. సో ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో స్పేస్ లేదు. క్లియర్గా అర్థమవుతుంది. కారణం ఎవరైనా ఆ స్పేస్ లేదు కనుక ఆమె కాంగ్రెస్ పార్టీ లేదు. ఇందులో చిచ్చెక్కడిది ఉచ్చెక్కడిది. సో అందులో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు జగన్కు చిచ్చు పెట్టి లాభం పొందే పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా లేదు. కాంగ్రెస్ ఏమీ అధికారంలోకి రాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దిగిపోతే లాభం అయ్యేది చంద్రబాబు నాయుడుకు. ఆయన కాంగ్రెస్తో లేడు, ఆయన బీజేపీ వైపు చూస్తున్నాడు.
సో కాంగ్రెస్కి ఏ రకంగానూ ప్రయోజనం లేదు షర్మిల వల్ల చిచ్చు పెడితే. ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పొజిషన్ లేదు. మరి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినది కాంగ్రెస్కే నష్టం. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీతో కలుస్తోంది, క్లియర్గా బీజేపీతో ఎన్నికల్లో ఫార్ములా కలుస్తే ఎన్నికలు అయిపోయాకనే కలుస్తుంది. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ద కాంగ్రెస్? నాకు అర్థం కాని అంశం. చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్కి వస్తున్న ప్రయోజనం ఏంటి? అందరూ ఇక వివేకానంద రెడ్డి కూడా సిమిలర్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన అసలు ఇష్యూ వల్ల కడప ఎంపీతో వచ్చిందని కదా. వివేకానంద రెడ్డి కన్నా విజయమ్మ కన్నా షర్మిల కన్నా ఆ సీట్ ఇవ్వాలంటే ఇవ్వక అవినాష్ రెడ్డికి ఇవ్వడంతో పంచాయతీ మొదలైందని. అందువల్ల అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నేను నిన్న కూడా చెప్పాను. సో ఈ షర్మిల పరిణామాన్ని షర్మిల పైన టార్గెట్ చేయలేడు కనుక ఆయన కాంగ్రెస్ పార్టీ పైన చంద్రబాబు నాయుడు పైన దీన్ని మోపుతాడు అని నేను అంతకుముందే చెప్పాను. నిన్నటి చెప్పాను. అందువల్ల డెఫినెట్గా అదొక వ్యూహం. అంటే ఈ పరిణామం తనకు నష్టం కలగకుండా తన పట్ల సానుభూతి కలగటానికి తన ప్రత్యర్థులు కుట్రదారులుగా ప్రజెంట్ చేయడానికి ఒక ఎత్తుగడగా వాడతారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు కూడా ఏమన్నారు జగన్? చంద్రబాబు లోకే జయించాడన్నారు. నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. చంద్రబాబు నాయుడు మీద వివేకానంద కేసు ఉందా? హత్య కేసు లేదు కదా సార్. లోకేష్ పైన వివేకానంద రెడ్డి హత్య కేసు ఉందా? లేదు కదా. అవినాష్ రెడ్డి పైన భాస్కర్ రెడ్డి పైన జరుగుతుంది కదా. మరి 5 ఏళ్ళు అధికారం ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు లోకేష్ ఆ హత్యలో ఉంటే వాళ్ళు లోపలేయాలి కదా. వాళ్ళ స్కిల్ కేసు వేరే స్కిల్ కదా, అది ఈ స్కిల్ కాదు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి పైనే హత్యా ప్రయత్నం కేసు. సో ఆ కేసు కూడా ఇప్పటివరకు ఏమీ లేదు కదా. 5 ఏళ్ళు లేదు కదా. తన పైన జరిగిన హత్యా ప్రయత్నం కేసే ఇంతవరకు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దోషి అన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు ఇప్పటివరకు? దానిపైన కూడా చంద్రబాబు నాయుడు మీద ఇంతవరకు కేసు ఉన్నట్లేదు. దాని మీద లోకేష్ మీద కేసు లేదు. అందువల్ల అప్పుడైనా ఆ 2 ఘటనలు అంటే వివేకానంద రెడ్డి హత్య, తన పైన జరిగినటువంటి అటాక్, ఈ రెండింటినీ కూడా తన ప్రత్యర్థుల కుట్రగా ప్రజెంట్ చేసే ప్రయత్నం జగన్ చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. షర్మిల పరిణామానికి కూడా తన ప్రత్యర్థుల కుట్రగా. కానీ అందరికీ తెలుసు కుటుంబంలో ఉన్న తగాదాల వల్ల షర్మిల బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ చేర్చుకుంది. ఇందులో చిచ్చులు లేవు, ఉచ్చులు లేవు.